అణు నిరాయుధీకరణ ఒప్పందం అంటే అణ్వస్త్రాలు మేము తయారు చెయ్యబోమని రాసిచ్చి అణ్వస్త్రాలకి వాడే మెటీరియల్ని కొనుక్కోకుండా ఆగిపోవాలి. ఇది అణు నిరాయుధీకరణ ఒప్పందం అనేటటువంటిది అమెరికా ఇరాన్ని అడుగుతున్నటువంటిది. నీ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, రష్యా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వివిధ దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నప్పుడు మా దగ్గర అణ్వాయుధాలు ఎందుకు ఉండకూడదు అంటుంది ఇరాన్. మీ దేశంలో మీకు కంట్రోల్ లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు మీరు, మీ చేతిలో అణ్వాయుధాలు ఉంటే ఉగ్రవాదుల చేతికి వెళ్తే ఏదైతే హౌతీలో హెజ్బుల్లానో హమాసో ఇట్లాంటి ఉగ్రవాదుల చేతికి అవి తీసుకుని రేపు పొద్దున ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ప్రపంచ రక్షణ రీత్యా కంట్రోల్ లేని వాళ్ళ చేతుల్లో అణ్వాయుధాలు ఉండటం మేము అంగీకరించం, కాబట్టి నువ్వు అణ్వాయుధాలు ఉంచడానికి వీల్లేదు అంటుంది అమెరికా. అధ్యక్షుడు ఎవరు మారినా సరే ఆ వైఖరి మారదు. కాకపోతే అణు నిరాయుధీకరణ ఒప్పందం గతంలో ట్రంప్ చేస్తే చివరి నిమిషంలో బైడెన్ వచ్చి దానికి బ్రేక్ వేశాడు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి అణు నిరాయుధీకరణ ఒప్పందం అంటే గతంలో అంతకుముందు బైడెన్కి ముందు ట్రంప్కి ముందు వచ్చినటువంటి అమెరికన్ పాలకులు అణు నిరాయుధీకరణ ఒప్పందం ఇరాన్తో చేసుకుని క్లింటన్ టైంలోనే జరిగిపోయింది, ఒబామా టైంలోనే ఆచరణలోకి వచ్చేసింది, ఒబామా క్లింటన్ల టైంలోనే జరిగిపోయినాయి అవన్నీ. దాని రూల్ ప్రకారం ఇరాన్ మీద విధించిన ఆంక్షలు ఎత్తేయాలి, అది అణ్వాయుధాలు తయారు చేస్తుంది కాబట్టి విధించిన ఆంక్షలు, కానీ ఎత్తేయలేదు. మరి ఒప్పందం చేసుకున్నాక కూడా ఎందుకు ఎత్తేయలేదు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ట్రంప్ అయితే తీస్తానన్నాడు, ఈలోపు బైడెన్ వచ్చాడు, ఆంక్షలు ఇంకొంచెం అదనంగా యాడ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఇక అమెరికాని నమ్మడం మానేసింది ఇరాన్. ఇప్పుడు తాజాగా ట్రంప్ ఒత్తిడి తెస్తున్న వేళ తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరికలు చేస్తున్న ట్రంప్, సరే మేము సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే మీరు మా మీద దాడి చేస్తే మేము రివర్స్ దాడి చేస్తాం అని చెప్తోంది ఇరాన్. అంటే యుద్ధానికి సై అంటోంది, అమెరికాతో యుద్ధానికి సై అంటోంది. నిజంగా అయితే కనుక అమెరికా కట్టకట్టుకుని బాంబులు తెచ్చేస్తే ఇరాన్ బతుకు బస్టాండ్ అయిపోతుంది. ఇజ్రాయెల్ మీద ఆ మధ్యన అది ఇరాన్ తయారు చేసి వాడిన బాంబులు చూస్తే చిన్నపిల్లల ఆటలాగా తయారైంది. దానివల్ల పెద్ద ప్రభావం ఏమీ లేదు, అంత దమ్మున్నటువంటి సైన్యం కూడా ఏమీ ఇరాన్ దగ్గర లేదు. లోకల్గా ఉన్న ప్రజల మీద పెత్తనం చేయడానికి తప్పించి అంత సీన్ లేదు. కాకపోతే అమెరికా ఏమీ అట్లా యుద్ధం చేసే ఉద్దేశంలో లేదు. కాబట్టి రెండవది ఇక్కడ ఇరాన్లో ఉన్న ప్రజలే తిరుగుబాటు చేస్తున్నటువంటి వేళ ప్రభుత్వం మీద దాన్ని కవర్ చేసుకోవడానికి వీరోచితత్వం ప్రదర్శించేందుకోసం ఈ స్టేట్మెంట్లు ఇస్తోంది.